అమ్మా! అయ్యో అమ్మా! అమ్మా వేద, అమ్మా వేద, ఏమైంది వేద, అక్క? అయ్యో ఏంటమ్మా ఇది? చూసుకుని నడవాలి కదమ్మా. లలిత త్వరగా రా. వేద వేద లలిత ఏమైందమ్మా? అయ్యో చూసుకోవాలి కదే, ఎంత దెబ్బ తగిలిందో. రక్తం వస్తుంది, వెళ్ళు క్లాత్ తీసుకురా, వెళ్ళు. ఏం కాదమ్మా, ఏం కాదు. అయ్యో అమ్మా! ఏం కాదమ్మా, ఏం కాదు. తీసుకురా. చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్. అన్నపూర్ణ, ఏంటొదినా? దేవుడికి హారతిస్తూ సగంలోనే ఆపేసి బయటకొచ్చేసావేంటి? అది వేద అమ్మాని గట్టిగా అరిచేసరికి ఏమైందోనని. అమ్మా నరిస్తే వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ రావాలి గాని నువ్వు రావడం ఏంటి చెల్లెమ్మా? తనెవరో నీ కూతురా ఏంటి? కరెక్టే, తెలియకుండానే అలా. తెలియకుండా ఏమీ కాదులేవే. మొన్న గుడిలో దానికి అమ్మ స్థానంలో కూర్చొని పూజ జరిపించావు కదా, ఆ పూజ ఫలితమే వేదాకి నిన్ను అమ్మనే భావం కలిగించిందేమో. అదే అదే అయి ఉంటుంది అత్తమ్మ. ఆ వేద ఎప్పుడు చెల్లెమ్మతో గొడవ పట్టమే గాని వీళ్ళ మధ్య అసలు మంచి రిలేషన్ ఎక్కడుందని. పదవే లోపలికి వెళ్దాం, పద. అమ్మా పద రారా. మావ, వేదాన్ని అత్తయ్యని దగ్గర చేయాలి మావా. చేస్తాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజం చెప్పేస్తానేమోనని నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు మావా. ఆ అత్తయ్యకి వేద ఎవరో తెలియకపోయినా వేద తన కూతురే అన్నది నిజమే కదా మావా. తల్లి కూతుర్లు శత్రువులుగా దూరంగా ఉండడం కరెక్ట్ కాదు మావా. అందుకే వేదకి అన్నపూర్ణ అత్తయ్య మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్ మొత్తం దూరం అయ్యేలా చేస్తాను. ఇద్దరు దగ్గర అయ్యేలా చేస్తాను మావా. కనీసం ఇది కూడా చేయకపోతే మనం వేస్ట్ మావా. అల్లుడు, తల్లి బిడ్డ ఒక్కటవ్వాలని ఎవరు కోరుకోరు. కాకపోతే మావా, ఒక్కసారి పరిస్థితులకి తల వంచాలి మావా. నిజమే, కానీ ప్రతిసారి కాదు. నేను వాళ్ళిద్దరిని దగ్గర చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. అల్లుడు,
ఏమా బాగా నొప్పిగా ఉందా? కొంచెం అమ్మా. డాక్టర్ని పిలిపించమంటావా? ఈ మాత్రం దానికి డాక్టర్ ఎందుకులే అమ్మా, కట్టావు కదా, తగ్గిపోతుందిలే. అత్తయ్య అత్త ఏంట్రా ఇది? దిష్టి దిష్టి అత్తయ్య. దిష్టా? ఆ, నీకు దిష్టి తగలడం వల్లే దెబ్బ తగిలింది, అందుకే దిష్టి తీయడానికి తీసుకొచ్చాను. నా కోసం నువ్వు దిష్టి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా. అత్తయ్య ఇదిగో దిష్టి. వద్దులే అత్తయ్య, వద్దు, నువ్వులే, నేనే తీస్తాను. ఇదిగో దిష్టి తీసేటప్పుడు ఏదో అంటారు కదా, అది నువ్వు అని నేను దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, బయటి వాళ్ళ దిష్టి, మొత్తం పోవాలి. అత్తయ్య నిన్ను అమ్మమ్మ పిలుస్తుంది. నన్నా? నిన్నే. ఎందుకు? ఏమో మీ అత్త కోడళ్ళ మధ్య ఏం రహస్యాలు ఉన్నాయో నాకేం తెలుసు. రమ్మంది, వెళ్ళు 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 వెళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? కాలికి దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది? అవును, బాధగానే ఉంటుందిలే. నీకు దెబ్బ తగిలిందనగానే మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మా అందరికంటే ఎక్కువగా అన్నపూర్ణత్తయ్య అయితే ఎంత కంగారు పడిందో తెలుసా? ఆవిడ? అవును, దెబ్బ తగలగానే నువ్వు అమ్మా అని అరిచావా? లలిత అత్తయ్య రావడం కొంచెం ఆలస్యమైందేమో గాని లోపల పూజ మధ్యలో ఉన్న అత్తయ్య పూజను వదిలేసి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది తెలుసా? నాకు దెబ్బ తగిలితే ఆవిడకేంటంట? అమ్మ అని పిలిచావు కదా. నేను అమ్మ అని పిలిచింది మా అమ్మని. వచ్చింది మీ అమ్మే. అవుననుకో, నువ్వంటే మీ అమ్మకి ఎంత ఇష్టమో మా అత్తయ్యకి అంతకంటే ఇష్టం. ఏంటి? ఆవిడికి నేనంటే ఇష్టమా? నా మీద అంత కన్సర్న్ ఉందా? సరే, ఇలా అంటున్నావు కదా, మీరు ఎదురుపడినప్పుడల్లా ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు కదా. ఆవిడే ముందు మొదలు పెడుతుంది. సరే, అలాగని ఆవిడ మీద నీకు ద్వేషం ఉందా? ద్వేషం ఏంటి? ఏదో మాట మాట అనుకుంటారు, చిన్న కోపం తప్ప ఆవిడ మీద నీకు ద్వేషం ఏం లేదు కదా. ఆవిడ కూడా అంతే వేదా. నిజంగా అత్తయ్య నిన్ను తన సొంత కూతురులాగే అనుకుంటూ ఉంటుంది.